ఈరోజు నేను చింతకూర, చింత చిగురు అంటారు కదండి, చింత చిగురు రొయ్యలు కూర వండాలనుకుంటున్నాను. పచ్చి రొయ్యలు, చింత చిగురు. మరి చిన్న లేత చింతకాయలు కూడా ఇందులో వేసుకోవచ్చండి, బాగానే ఉంటాయి. అందుకే నేను చిన్న లేత చింతకాయలు కూడా తెచ్చాను. ఈ చింతకాయలను అయితే నేను ఇదిగోండి, ఈ చిన్న రాయి ఉంది కదా, ఈ రాయిలో కొడతాను. ఈ రాయిలో కొట్టి ఈ చింత చిగురుని అయితే కొంచెం సన్నగా తరుక్కోవాలన్నమాట. ఈ సీజన్లో చింత చిగురు బాగానే ఉంటుందండి. ఎందుకంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, చింత చిగురు బాగా వస్తుంది. మాకు దగ్గరగా ఉన్నటువంటి చెట్టుది నేనే కోసాను, కొనలేదు. ఇది బజార్లో ఏం కొనలేదు. ఎందుకంటే నేచురల్గా పండేవి నేను ఇష్టపడుతుంటాను, ఆరోగ్యానికి మంచిదని. ఎందుకంటే మామూలుగా అయితే మందులు వేసినవి, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ ఉంటున్నాయని మరి అవి నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను. నా గార్డెన్లో కూడా గోంగూర ఇవి వేసుకుంటున్నాను. మరి ఈరోజు పచ్చి రొయ్యలు, చింత చిగురు కూర ఎలా వండాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుందండి, మీకు చెప్తాను, కొంచెం చూడండి. ఎలా అంటే ఇదిగోండి, ఈ లేత చింతకాయలు అయితే ఇలా చిన్న కచ్చాపచ్చిగా కొట్టాను. ఇప్పుడు ఈ చింత చిగురు ఉంది కదా, ఈ చింత చిగురిని కొంచెం చిన్న ముక్కగా తరుక్కోవాలి. చిన్న ముక్కగా చింత చిగురిని తరుక్కోవాలి. ఇలాంటివండి ఇంతకుముందు అయితే చాలా చక్కగా తినేవాళ్ళు. ఇప్పుడు అంత ఫాస్ట్ ఫుడ్స్ యుగం, ఎవరు తింటున్నారు ఇవి ఇలాంటివి? ఒకప్పుడు పప్పు, చింత చిగురు పప్పు, ఎండు రొయ్యలు పప్పు, చింత చిగురు పచ్చి రొయ్యలు ఇవన్నీ కూడా ఫేమస్ వంటకాలు ఇవి. చింత చిగురు పప్పు అయితే చాలా ఫేమస్. చక్కగా ఇది అసలు దొరకడం అంటే చాలా అరుదుగా ఉంటుంది, చాలా డిమాండ్ కూడా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అసలు చింత చిగురిని తింటారనేది కూడా ఇప్పుడు నవేడేస్ పిల్లలకి తెలియకుండా అయిపోయింది. మరి ఇవన్నీ కూడా మళ్ళీ యూట్యూబ్ పుణ్యమాని కొన్ని ఆకుకూరలు, పాత ఆకుకూరలన్నీ చూపిస్తున్నారండి. ఇంకా కొన్ని ఆకుకూరలు అయితే ఇంకా తెలియట్లేదు పిల్లలకి. ఇదిగోండి, ఈ విధంగా నేను చిన్న ఆకులుగా చిన్నగా తరుక్కున్నాను. ఇప్పుడు ఇదిగో చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగ, యాలక ఇవి కూడా నేను ఈ రాతిలో రుబ్బుకుంటాను. కొంచెంగా కొట్టుకుందాం. ఈలోగా ఉల్లిపాయ మనం వేపుకుందాం. ఇదైతే కొంచెం వెడల్పుగా ఉంది కదండి, ఈ వెడల్పాటి దీంట్లో అయితే మనకి కూర మాడిపోకుండా చక్కగా వస్తుందని నాన్ వెజ్ దీంట్లోనే నేను ఎక్కువగా వండుతుంటాను. ఇదిగోండి, ఇది సెసమ్ ఆయిల్ చూసారు కదా, సెసమ్ ఆయిల్ అంటే నువ్వుల నూనె. ఇదేంటంటే మనకి పప్పు నూనె అంటారండి ఇక్కడ. మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే మంచిదని చెప్తున్నారు. కాబట్టి ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే ఈ మధ్యకాలంలో మరి వాడుతున్నాం చెప్తారండి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, అది కోల్డ్ ప్రెస్డ్ ఇంకొకటో మనకేం తెలియదు. కానీ చక్కగా నూనె అని తెచ్చారు. అయితే ఇది కొంచెం నూనె వేసుకుందాం. చూడండి, సరిపోద్దండి. నువ్వుల నూనె మరీ ఎక్కువగా వేయకూడదండి. మరీ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కొంచెం వెగటు వస్తుంది అన్నమాట. నువ్వుల నూనె కొంచెం తగ్గించే వేసుకోవాలి మనం. ఉల్లిపాయలు నేనైతే 2 ఉల్లిపాయలు, 3 చిన్న టమాటా వేసానండి. 2 ఉల్లిపాయలు, 3 చిన్న టమాటా వేసాను. పచ్చిమిర్చి అయితే వేయడం లేదు నేను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. మరి ఘాటుగా ఉంటుందని ఈ మధ్య కొంచెం పచ్చిమిర్చి వాడకం తగ్గించామండి. మరి ఇలాగా నూనె వేడెక్కలాగా ఈ అల్లం కొంచెం కొట్టుకుంటాను.
ఫ్రెండ్స్, మరి ఇప్పుడు వంటలు అందరూ కూడా ఈజీగా చేస్తున్నారు. ఎందుకంటే తెలియని విషయాలు ఏవైనా ఉంటే యూట్యూబ్లో కొట్టుకోవడం, చక్కగా చేయడం జరుగుతుంది. కానీ ఒకప్పుడైతే రాసుకునేవాళ్ళం నోట్స్లో. అమ్మమ్మ వీళ్ళు చెప్తుంటే నోట్స్లో రాసుకొని దాని ప్రకారం చేసేవాళ్ళం. లేదంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇది ఎలా వండాలి అని తెలుసుకొని చేసేవాళ్ళం అన్నమాట. కానీ ఇప్పుడు అలా లేదు కదా. చక్కగా మనకి యూట్యూబ్ దయ వల్ల మనకి అన్నీ కూడా దొరికిపోతున్నాయి, అందుబాటులోకి వచ్చాయి చక్కగా. ఇదిగోండి, నూనె కొంచెం కాగింది. టమాటా, ఉల్లిపాయ ముందు కొంచెం వేపుకోవాలి. టమాటా, ఉల్లిపాయ కొంచెం వేపాలండి ఇలాగా ముందుగా. మూత వేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి దాన్ని. ఈలోగా ఇంకా నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మరి ఫ్రెండ్స్, మరి మీరు పచ్చి రొయ్యలతో ఏదేది కాంబినేషన్ వండుతారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పచ్చి రొయ్యల్లో చాలా కాంబినేషన్లు వండుతుంటారు. బీరకాయ పచ్చి రొయ్యలు, అలాగే గోంగూర పచ్చి రొయ్యలు చాలా హిట్ పేరండి ఇది. మీరు ఎప్పుడైనా తిన్నారా? గోంగూర పచ్చి రొయ్యలు కూడా చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంకా ఎప్పుడు తినకపోతే అది కూడా ట్రై చేయండి. వంటలు కొంతమంది చేతికి చాలా బాగా వస్తాయండి. ఎంత నేర్చుకున్నా అందరికీ వంటలు అనేవి ఆ టేస్ట్ అనేది కుదరదు. కొంతమంది అట్టిబిట్టిగా మామూలుగా చేసేసిన భలే టేస్ట్గా ఉంటాయి. కొంతమంది ఎంత పట్టి చేసినా మరి అవి అంత రుచి రావేమో అనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటో తెలియదు, కానీ అందరికీ అన్ని వంటలు చేత కావు. మళ్ళీ కొంతమంది కొన్ని వంటలు చాలా బాగా చేస్తారండి. కొన్ని వంటలు కొంతమందికి సూట్ అవుతాయి అన్నమాట. మరి మనకి తెలుగు వాళ్ళకి మాత్రం చింతకూర అన్న, గోంగూర అన్న ఇవంటే చాలా మనకి ప్రేమ. మరి మేము ఒకసారి ఎక్కడికండి బెంగళూరు వెళ్ళినప్పుడు ఎక్కడ ఆంధ్ర మెస్ ఉందా అని వెళ్ళి అందులో ఈ గోంగూర పచ్చి రొయ్యలు తినొచ్చామన్నమాట. నెల్లూరు వారి మెస్ అని ఉంది అక్కడ. అది వెతుక్కొని వెళ్ళాం. ఆ విధంగా మన తెలుగు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వంటలు ఆంధ్ర వంటకాలను మించిన రుచికరమైన వంటలు ఇంకెక్కడ ఉండవేమో. అయితే దీన్ని ఒకసారి మళ్ళీ తిప్పుకుందామండి. దీన్ని తిప్పుకుందాం. చింతకూర అప్పుడే వేయకూడదండి, వేస్తే ఉల్లిపాయ ఉడకదన్నమాట. అందుకని చింతకూర మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనం చింతకూరని యాడ్ చేయకూడదు. మరి మసాలా అయితే ఇంకా అవ్వచ్చిందండి, కొట్టేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి, రొయ్యలు ఇలాగా క్లీన్ చేశాను. రొయ్యలు చక్కగా క్లీన్ చేసాం.
క్లీన్ చేసిన రొయ్యలు నేను ఎప్పుడు కింద ఉప్పు కారం కలుపుతానండి. కింద కలిపేసి వేస్తాను అనమాట. అందులో ముందు పసుపు వేస్తాను. పసుపు మనకి ఎంత కావాలో అంత మామూలుగా అన్ని కూరలు వేసుకున్నట్టే పసుపు వేసుకోవాలి. మరి ఎక్కువ వేస్తే పసుపు వాసన వస్తుంది కదండి. కాకపోతే పసుపు మంచి యాంటీబయాటిక్ కాబట్టి పసుపుని ప్రతి కూరలోనూ మనం యాడ్ చేసుకోవాలి. మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది కాబట్టి పసుపును మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇదిగోండి, ఇది పింక్ సాల్ట్ మేము వాడేదైతే ఇదిగో చెక్క స్పూను. పింక్ సాల్ట్లో చెక్క స్పూన్ పెట్టాను. సరిపోద్ది అనుకుంటున్నానండి సాల్ట్. ఇప్పుడు కారం యాడ్ చేద్దామే. కారం కొంచెం యాడ్ చేస్తున్నాను. కారం ఎప్పుడు కూడా మనం ఆడించుకుంటేనే మంచిదండి. ఆడించుకున్న కారం టేస్ట్గా ఉంటుంది, మనకి నమ్మకంగా కూడా ఉంటుంది. కల్తీ మధ్య మరి ఎక్కడ చూసినా కల్తీ కదండి. కల్తీ లేకుండా ఉండాలంటే కొంతవరకు మనం చేసుకోవడమే మంచిది. కొంచెం బద్దకించకుండా అన్నీ ఇప్పుడు ప్యాకెట్స్లో దొరికేస్తున్నాయి కదా అని అనుకుంటున్నాం. కానీ ప్రతిదీ మరి ప్యాకెట్స్లో అంత రిలయబుల్ కాదు. కాబట్టి నేనైతే మరి కారం నేనే ఆడించుకుంటాను. ఇదైతే మిల్లు దగ్గర మొన్న ఒకరు ఆడిస్తుంటే వాళ్ళు ఇచ్చారండి. అంటే కొన్నాము. అంటే ఇంట్లోనే వాళ్ళు ఆడించి అమ్ముతుంటారు. ఎలా ఉంటుందా అని శాంపుల్ తీసుకున్నాను. ఇదిగోండి, రొయ్యలు ఈ విధంగా మనం చక్కగా కలుపుకున్నాం. కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఉల్లిపాయ మగ్గిందండి, పర్వాలేదు. ఇంక రొయ్యలు మనం వేసేద్దాం. రొయ్యలు మనం వేస్తాం. రొయ్యలు వేసిన తర్వాత ఇప్పుడు నేను చిన్న మసాలా చాలా తక్కువగా వేస్తానండి నేను. ఎందుకంటే ఎక్కువగా హార్డ్గా తినబుద్ధి కాదు, మరి ఘాటుగా. అందుకని చాలా కొంచెమే నేను మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇందాక మనం మీకు చూపించాను కదా, అల్లం వెల్లుల్లి, ఇంకా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి చిన్న చిన్నవి ఇవి నేను వేసాను. మళ్ళీ మరొకసారి తిప్పుకుందాం. మసాలా వేసాం కదా. కాసేపు దీన్ని మూత వేసి ఉడికించుకోవాలండి. కాసేపు దీన్ని మూత వేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లో చిన్న వాటర్ కూడా మనం కావాలంటే కలుపుకోవచ్చు. చెయ్యలాగా కొంచెం కడుక్కుంటే సరిపోద్ది. ఉడకడానికి కావలసినటువంటి కొంచెం నీళ్ళు మనకి సరిపోతాయి అన్నమాట. మన అవసరం మేర వేసుకోవచ్చండి. ఇందులో పెద్ద సిద్ధాంతం ఏం లేదు. మనకి ఎంత వాటర్ అవసరం అవుతుందో తెలుసుకొని అప్పుడు అంత వాటర్ మనం కలుపుకోవచ్చు. ఇదైతే ఈ వాటర్ సరిపోద్దండి. ఈ వాటర్ సరిపోద్ది. ఉడకనిద్దాం మరి. కాసేపు మూత వేసి
ఉడకనిద్దాం. కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతకూర కలుపుదాం. చింత చిగురు కొంచెం ఉడికిన తర్వాత కలుపుదాం. మసాలా యాడ్ చేస్తాం కదా, కాసేపు ఉడకనిద్దాం. ఇదిగోండి, ఇప్పుడు చిన్న లేత చింతకాయలు ఇందాక కుట్టుకున్నాం కదా, ఆ లేత చింతకాయలు చిన్న అది పేస్ట్ ఇది ఇదిగో చింత చిగురు చక్కగా చిన్న ముక్క తరుపుకోవాలి గుండగా. ఇదిగోండి చింత చిగురు. రొయ్య బాగానే ఉడికిందండి. ఉడికింది కాబట్టి ఇప్పుడు కొంచెం చింత చిగురు వేస్తున్నాను. చింత చిగురు మనం ఇలా వేసుకోవాలి. ఫ్రెష్గా ఇందాక కోసానండి, మా పక్కన ఉన్న చెట్టుదే. చాలా బాగుంది. ఈరోజు మాకు కొంచెం వర్షంలో చక్కగా తడిసిపోయింది. ఏ డస్ట్ లేదు, చక్కగా ఉంది చింత చెట్టు. కాకపోతే చెట్టు కిందకి వెళ్ళి నేను చిగురు కోస్తుంటే తడిసిపోయానండి. చిన్నప్పుడు మేము ఆట ఆడుకునే వాళ్ళం. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా చెట్టు నీడ ఉంటే అన్నీ కొమ్మ పట్టి ఒక్కసారి అలా దులపరించేవాళ్ళం. ఫ్రెండ్స్ తడిసిపోయేవాళ్ళు అనమాట. మేము నవ్వుతుండేవాళ్ళం. మనం ఇలాంటి చిన్న చిన్న ఆటలు చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా. అలాగే ఇందాక నేను చింత చిగురు కోస్తుంటే మొత్తం ఆ కొమ్మలు పట్టుకొని కిందకు వచ్చేటప్పుడు అండి తడిసిపోయాను. ఆ చిన్ననాటి అవే ఆటలు గుర్తొచ్చాయి అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, రొయ్య ఉడికింది. మనము చింతకూర వేసుకున్నాం. చింతకూర ఇది కలిపి కాసేపు ఒక 5 నిమిషాలు ఉడికితే మనం ఇంకా ఆపేసుకోవచ్చు అన్నమాట. మంచి స్మెల్ వస్తుందండి. చింతకూర మసాలా రొయ్యలు కలిసి ఉడుకుతుంటే చాలా చక్కటి స్మెల్ వస్తుంది. ఇదిగో పక్క స్టవ్ మీద వేడివేడిగా రైస్ కూడా అయిపోతుంది. ఇంక ఈరోజు మాకు డిన్నర్ రెడీ అయిపోతున్నట్టే. ఇంకో 10 నిమిషాల్లో డిన్నర్ చేసేయచ్చు. నిజంగా రోజంతా శ్రమపడి కాసేపు ఏదో చక్కగా వండుకొని తిని పడుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదండి. మరి ఒకసారి చూసుకుందాం, సరిపోయిందో లేదో చూస్తాను ఒకసారి. కొంచెం ఉప్పు ఎక్కువే పడవచ్చండి, ఎందుకంటే చింతకూర పులుపు కదా. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. చిన్నది సాల్ట్ మనం యాడ్ చేద్దాం. ఇదిగోండి కొంచెం సాల్ట్. మీరు కూడా సాల్ట్లో ఎలాంటి చెక్క స్పూను పెట్టుకుంటున్నారనుకుంటున్నాను, లేదంటే చెక్క స్పూన్ పెట్టండి. ఎందుకంటే మెటల్ దీంతో లోహం అయితే చర్యలు జరుపుతుంది కాబట్టి, ఉప్పు లవణం కాబట్టి లోహం లవణంతో చర్య జరగకుండా మనం అలోహం గాజు సీసా చూసారా, గాజు సీసా అలోహము, అదేవిధంగా చెక్క స్పూన్ కూడా అలోహం, నాన్ మెటల్ అన్నమాట. నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి కాబట్టి మనకి ఆరోగ్యానికి హాని లేకుండా ఉంటుంది. ఎందుకంటే పక్క స్టవ్ మీద రైస్ పెట్టాను, మీకు కనిపిస్తుందో లేదో కానీ. దీనికి ఇంకా మనం మూత వేసి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ఉడికిద్దామండి మూత వేసుకొని. అది రైస్ కూడా అయిపోతుందండి పక్కనే. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఆంధ్రుల అభిమానమైనటువంటి కూర పచ్చి రొయ్యలు చింత చిగురు చక్కగా వండేసాం. చాలా టేస్ట్గా ఉంది. ఇందాక ఉప్పు సరిపోయిందో లేదని చూశాను.
మరి ఇప్పుడు ఇంకా రైస్ కూడా అయిపోతుంది. ఇదిగో ఈ యువతల స్టవ్ మీద రైస్ కూడా అవుతుంది, అయిపోయింది. ఇంక మనం వడ్డించుకొని తినవే ఉంది. ఇంక స్టవ్ ఆపేసుకుందాం. ఈరోజు బయట రెయిన్ పడుతుందండి, కాబట్టి చింత చిగురు, పచ్చి రొయ్యలు, ఇగురు కూర చాలా చాలా పసందుగా, టేస్టీగా, స్మెల్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మౌత్ వాటరింగ్గా ఉంది. స్మెల్ టేస్ట్ అయితే అదిరిపోద్దేమో, చూద్దాం. కూర అయితే ఉడికిపోయింది. స్టవ్ ఆపేసాను. ఇంక మనం వడ్డించుకొని తినడమే లేటు. ఆ పని కూడా చేసేద్దాం.